హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్బరాజు వ్లాగ్స్. ఇప్పుడు తెలంగాణలో బోనాలు జరుగుతున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో బోనాలకు సమానంగా తిరుపతి గంగమ్మ జాతర అనేది జరుగుతుంది. ఈ జాతరలో మామూలుగా బోనాల్లో ఎట్లయితే బోనం ఎత్తుతారో అలాగే ఇక్కడ బైరాగి వేషాలు, 7 రోజుల పాటు 7 వేషాలు వేస్తారు. అందులో భాగంగా మన గంగమ్మకు మనము రకరకాల వేషాల్లో బండ్ల వేషమని, బైరాగి వేషమని ఇలా మన గంగమ్మను రకరకాల వేషాల్లో పూజించుకుంటున్నాం. బట్ వాటన్నింటినీ గోడల మీద మన చరిత్రలో నిలిచిపోయేలాగా బొమ్మలు గీసి వేయడం జరిగింది. ఇటువంటి అరుదైన చిత్రాలను నేను మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇది తోటి వేషము. గంగమ్మ జాతరలో భాగంగా తోటి వేషము, నల్లని మొహానికంతా నల్లగా పూచుకొని మచ్చలు పెట్టుకొని ఇటువంటి వేషం అనేది వేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే వేషాన్ని దొర వేషము అంటారు. దొరలు అండ్ ఆ కాలంలో ఉన్నటువంటి దొరలు కూడా గంగమ్మకు ఏ విధంగా సేవలు చేసుకున్నారు అనే దాన్ని తెలియజేస్తుంది. మాతంగి వేషము, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వేషం అని నాకు తెలిసినంతవరకు నేను చెప్పగలుగుతున్నాను. మాతంగి వేషంలో చేసే గంగమ్మ పూజలు అనేది మనము చూస్తున్నాము. ఇప్పుడు అసలు ఇటువంటి మన సంస్కృతిని, సంప్రదాయాన్ని తెలియజేసే నిజమైనటువంటి చిత్రాలను తిరుపతిలో ఆర్ట్ కళాకారులు వేయడం జరిగింది. సున్నపు కుండల వేషం అంటే గంగమ్మ జాతరలో సున్నపు కుండల వేషం అనేది ఉంది. అసలు గంగమ్మ జాతరలో ఎటువంటి వేషాలు అనేది వేయడం జరుగుతుంది అనేది నేను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రేక్షకులందరూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంతగానో ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మన హిందూ సంస్కృతిని సప్పరాళ్ళ వేషం అనేది చూస్తున్నాము. ఇక్కడ ఒక నెత్తిన వాళ్ళు అన్నీ పెట్టుకొని, పూజా సామాగ్రి పెట్టుకొని ఆ ఊరి జనాలు అందరూ వేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఈ వేషం గంగమ్మ నిజస్వరూపమైన వేషము. అత్యంత గంగమ్మ నిజస్వరూపాన్ని మనం చూస్తున్నాము. విశ్వరూప దర్శనం అని అంటారు. తిరుపతి ఇలాంటి విశ్వరూప దర్శనం అనేది చూడడం మన